అరే నా మాట ఇన్రా, పైసలు ఉంటే సప్పుడు కాకుండా ఓ టిఫిన్ సెంటర్ పెట్టు. మంచి మాస్టర్ దొరికినా అంటే నీకే తినే తిరవాటం దొరకదురా. చూస్తలేవురా మనం తినే కాడ ఎంతమంది ఉంటారో. అసలు ఈ పట్నపోలు ఇంట్లో వండుకుంటారో లేదోరా, మొత్తం హోటళ్ళ తినుడే నేర్చిండ్రు. మబ్బులు లేచి ఓ 4-5 గంటలు నడిపిస్తామా అంటే పైసలే పైసలురా. ఇడ్లీ, దోశ, వడ, పూరి, బోండా దేనికైనా 40 రూపాయలు రా. మరి టేస్ట్ మంచిగుంటే ఓ 50కి పెంచినా ఎగబడి తింటారా అని సలహా ఇస్తుంటారు. అయితే మిమ్మల్ని ఇప్పుడు టిఫిన్ సెంటర్ కాడికి తోలుకపోతాం. ఆడ రేటు దాని టేస్ట్ గురించి తిన్నోళ్ళే చెప్తారబ్బా. ఇటు బండి రాకముందుకే అటు లైన్లు కట్టిరు కాకాలు. రైట్గా షటర్ తెరవంగానే 5 రూపాయలు ఇయ్యాలి, నాష్టా తీసుకోవాలి. ఇయ్యాల ఉప్మా, అంచుకు పల్లి చట్నీ, సాంబారు, తాగటానికి ఒక నీళ్ల పాకెట్. అరేవా తాత 2 డబ్బాలు నింపుకోబోతున్నాడు ఇంటికి. ఒకటి అవ్వకు కావచ్చు. హైదరాబాద్ మింటు కాంపౌండ్ కాడ జిహెచ్ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్ ముంగట గిట్లున్నది పొద్దుగాల. సూపర్, మధురం మధురం, చాలా బాగుంది. మాలాంటి వాళ్ళకి చాలా సెట్. ప్రజలకి కడుపు నింపుతున్నారు సార్. బయట అయితే 35 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ 5 రూపీస్కే రోజు ఒక టిఫిన్ పెడుతున్నారు. చాలా బాగుంది. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పల్లీలు వేసిరు, ఇలా క్యారెట్ వేసిరు. టేస్ట్ అయితే బాగుంది. సాంబార్ కూడా ఇస్తారు. తినబోదు గరీబ్ వాళ్ళు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఏంటంటే ఒక స్పూన్ ఉండాలి దీనికి. తెలియదు మాకు, ఇవాళ తెలిసింది. ఇక్కడ డ్యూటీ చేస్తాం. ఇక్కడ వచ్చి ఏం డ్యూటీ చేస్తారు? సెక్యూరిటీ హాస్పిటల్లో. ఏ రోడ్డు మీద నిలబడి తింటాం అనుకుంటే కంటైనరు, లైట్లు, ఫ్యాన్లు, బేసిను, నీళ్ల సౌలతి 5 రూపాయలకే దినం ఒకటి పెడతారు. మళ్ళా ఇడ్లీ, మిలెట్ ఉప్మా, పూరి, పొంగల్, ఐతారం బందు. టేస్ట్ మాత్రం పర్లేదన్న, బాగుంది. ఇలానే కంటిన్యూ చేస్తే అంటే ఈరోజు ఒక్కరోజు అని కాదు, ఇలానే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. బాగుంది, మంచి టేస్ట్ ఉంది, బాగుంది. పర్లేదు. 5 రూపాయలు అంటే కూడా బయట తినే జనాలకి, ఇప్పుడు ఊళ్ళ మీద ఉన్న అనాథ వాళ్ళకి చాలా ఇదైపోతుంది అన్న. కానీ ఏంటంటే జర పల్సా ఉంది, జర మంచిగా పెడితే మంచిగా ఉంటుంది. అది సాంబార్ అంటే నీళ్ళ నాకు ఉంది. అది నాస్టాకు 19 రూపాయలు ఖర్చు అవుతుంటే మన కాడ 5 రూపాయలు తీసుకొని తతిమ 14 రూపాయలు సర్కారు పెట్టుకుంటాది. హరే రామ హరే కృష్ణ సంగపోళ్ళు వండి పంపిస్తున్నారు అన్ని సెంటర్లకు. ఇప్పుడు కొన్నే పెట్టిండ్రు కానీ 150 జాగాలలో తెరుస్తారట. ఇక్కడ 300 మెంబర్లు తింటున్నా ప్రెసెంట్. అంటే ఇంకా పెరుగుతవి పంపిస్తారు. పొద్దుగాల 7 గంటలకెళ్ళి 9:30 దాకా నాష్టా. ఇక 12 గంటలకెళ్ళి 2:30 దాకా ఇదే సెంటర్ 5 రూపాయల పువ్వా. ప్రతి ఒక్కటి పిటాన పిరముండే. హైదరాబాద్ లో అంత తక్కువకు పెట్టుడు గిరేటే కదా. అట్లనే రాత్రి పూట కూడా 5 రూపాయలకి అన్నం పెడతారా అంటే చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళు, కూలీలకు, గరీబులకు 3 పూటల కడుపు నింపినట్టు ఉంటది. ఈ ఆలోచనకినే వేస్తారో మరి.